ఆల్రెడీ కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నారు. మరి హరీష్ రావుకి ఇవ్వడానికి కారణాలు ఏమేమి ఉంటాయి? కృష్ణార్జునులు కలిస్తేనే యుద్ధంలో విజయం అనేటటువంటిది. అలాగా కేటీఆర్ చాలా కీలకంగా చాలా కాలం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. నిన్న జరిగిన పార్టీ మీటింగ్లో చంద్రబాబు పేరు కూడా ప్రస్తావించారని చెప్పారు. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీలో 16 ఏళ్ళు పనిచేశారు. వెల్కమ్ టు 3TV. కేసీఆర్ గారు చాలా నెలల తర్వాత తెలంగాణ భవన్కి రావడం జరిగింది. అలాగే పార్టీ శ్రేణులతో కూడా బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ళు కంప్లీట్ చేసుకోబోతున్న సందర్భంగా వాళ్లతో భేటీ అయ్యారు. అసలు ఆ పార్టీ మీటింగ్లో ఏం జరిగింది, వీటి పూర్తి వివరాలను ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణసాయిరామ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఈ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ళు కావస్తుంది కదా, ఈ విషయంలో మీరేమంటారు? ఈ పార్టీ మీటింగ్లో అసలు ఏం జరిగింది? 7 నెలల తర్వాత కేసీఆర్కు ఉండేటటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక్కసారిగా ఉవ్వెత్తున చైతన్యపరచడం పార్టీని అనేది ఆయన వ్యూహంలో భాగంగా ఉంటుంది. చాలా కాలంగా ఆయన పార్టీని పట్టించుకోవట్లేదు, కేవలం ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు అనేటటువంటి విమర్శలు రాజకీయంగా చాలా ఉన్నాయి. అది ప్రతి సందర్భంలోని కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపుతోంది. బీఆర్ఎస్ శ్రేణులు సైతము నెక్స్ట్ జనరేషన్ అయినటువంటి కేటీఆర్కి, హరీష్కి అప్పగించేసి కేసీఆర్ గారు కేవలం బ్యాక్గ్రౌండ్లో వ్యూహరచనకే పరిమితం అవుతారా అనేటటువంటి భావన నెలకొంటుంది. ఈ నేపథ్యంలో దాదాపు 7 నెలల తర్వాత కేసీఆర్ గారు బీఆర్ఎస్ అంటే అదే తెలంగాణ భవన్కి వచ్చారు. వచ్చిన వెంటనే ఒక్కసారిగా చూస్తే మనము ఒక చైతన్యం వచ్చినట్లుగా పార్టీ మొత్తానికి దిశానిర్దేశం చేస్తూ ఆయన రానున్నటువంటి సంవత్సర కాలంలో పార్టీ ఎలా జరగాలి, ఎలా ముందుకెళ్ళాలి, కాంగ్రెస్ని ఎలా ఎదుర్కోవాలి, వ్యూహరచన, అదే సమయంలో తురుపు మొక్కలు లాంటి కొన్ని ట్రంప్ కార్డ్స్, పొలిటికల్ స్ట్రాటజీని సైతం అందించినట్లుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి ప్రసంగాలు కానీ, ఆయన చేసినటువంటి విమర్శలు కానీ ఉత్తేజం నింపడం, పార్టీలో ఉప ఎన్నికలు వస్తున్నాయి సిద్ధంగా అనేది ఒకటి, స్థానిక ఎన్నికలకి సిద్ధం కావాలనేది ఒకటి, సంస్థాగతంగా పార్టీని బలపరుచుకోవాలి, అందువల్ల సంస్థాగత నిర్మాణం అనేటటువంటిది ఒకటి, చంద్రబాబు నాయుడు మళ్ళీ తొంగి చూస్తున్నాడు, అందువల్ల మళ్ళీ పార్టీ బీఆర్ఎస్ఏ తెలంగాణను కాపాడుకోవాలి అనేటటువంటి రాజకీయ స్ట్రాటజీ ఒకటి, ఇంకా కాంగ్రెస్ పార్టీకి పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ నచ్చి రాలేదు, నచ్చి ప్రజలు ఎన్నుకోలేదు, ఆ పార్టీ పాలన ప్రజలకి అచ్చి రాలేదు, అందువల్ల నచ్చి కానీ అచ్చి కానీ రాలేదు ఆ పాలన అని చెప్పడం కానీ, ఇలా రకరకాల కోణాల్లో ఒక్కసారిగా తన వైపు తిప్పుకుంటూ బీఆర్ఎస్ వైపు తెలంగాణ సమాజం మొత్తం చూడాలి, తెలంగాణకు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమే అనేటటువంటి సందేశాన్ని ఇచ్చే విధంగా ఒక ఉవ్వెత్తున ఆయన ప్రకంపనలు రేకెత్తించారు. పొలిటికల్ ప్రకంపనలు అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నిన్న జరిగినటువంటి 3 గంటల పాటు ఆయన బీఆర్ఎస్ భవన్లో చేసినటువంటి పొలిటికల్ చర్చ కానీ, దిశానిర్దేశం కానీ, చేసినటువంటి విమర్శలు కానీ, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక కానీ, ఇవన్నీ ఒకసారిగా ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపాయని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ 25 ఏళ్ళు కంప్లీట్ కాబోతుందన్న సందర్భంలో ఈయన ఈ వేడుకలన్నీ ఏడాదంతా జరపాలని చెప్పారట కదా, అసలు దీని గురించి మీరేమంటారు? అసలు ఏడాదంతా అవసరమా? నిజంగానే, ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరంగా చూస్తే కనుక ఒక మీటింగ్ నిజానికి ఏప్రిల్ 27వ తేదీన భారీ బహిరంగ సభతోటి ఈ చైతన్యం అంటే రాజకీయ పోరాటానికి, ఉద్యమానికి మొత్తం అంతా కూడా సిద్ధం అవుతున్నది. అయితే ఆ ఒక్కసారి సమావేశం పెట్టేసి, భారీ బహిరంగ సభ పెట్టేసి దానికోసం అంతా శ్రేణులన్నీ సమీకరించి సక్సెస్ చేస్తారు. తర్వాత మళ్ళీ ఆ పార్టీలో యాక్టివిటీ లేకపోతే కనుక నిశ్చేతనం అయిపోయి రాజకీయంగా కార్యకర్తలు, నిజానికి పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కానీ, తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత కానీ శ్రేణులన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి. ఎందుకంటే క్రమేపీ పార్టీ బలహీనపడిపోతుందా అనే భావన, ఓ 10 మంది ఎమ్మెల్యేలేమో పార్టీ జంప్ అయిపోవడము, లోక్సభలో ఒక్క స్థానం కూడా సాధించలేకపోవడము, దిశానిర్దేశం లేకపోవడం, దీంతో అందులోని పార్టీ ఒక బలహీనత ఏంటంటే పార్టీ ఉద్యమ సమయంలో ప్రజలంతా కూడా సహకరించడం వల్ల పార్టీ నిర్మాణం అనేది పెద్దగా ఏమీ అవసరం లేకుండా పోయింది. తర్వాత అధికారంలోకి వచ్చేసింది. అప్పుడు కూడా అధికారంలో ఉండడం వల్ల పార్టీ నిర్మాణ బలహీనతలన్నీ బయటపడలేదు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత సంస్థాగతంగా పార్టీ ఎలా ఉంది
ఉందనే ప్రశ్న తలెత్తుంది. దీంతో ఇప్పటికీ కూడా పార్టీకి చూస్తే కనుక కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, ఇతర పార్టీల్లో గ్రామ స్థాయి నుంచి ఒక కార్యవర్గాలు, యాక్టివిటీ ఇవన్నీ ఉంటాయి. కానీ బీఆర్ఎస్కి ఆ లోపం అనేది వెంటాడుతుంది. దాంతో ఇప్పుడు ఒక యాక్టివిటీ, రాజకీయ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ పోరాటానికి ప్రజలు కూడా సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం మీద అసంతృప్తి అంటూ నివేదికలు కూడా బీఆర్ఎస్ వద్ద ఉన్నాయి. కానీ దాన్ని నడపాలంటే కనుక ఒక బహిరంగ సభ ఏదో పెట్టేసి వదిలేస్తే సరిపోదు. అందువల్ల ఏడాది పాటు బీఆర్ఎస్ సాధించినటువంటి విజయాలు, రాష్ట్ర సాధన, 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధి పరంగా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, ఇవన్నిటిని కూడా ప్రజల్లో నిరంతరం చర్చల్లో ఉంచాలి. దాని ద్వారా పార్టీని సమాయత్తం చేయాలి. అంటే ఒక 1 ఇయర్ పాటు బీఆర్ఎస్ అనేటటువంటి వాదన, చర్చ అనేది ప్రజల్లో నలగాలంటే కనుక ఏడాది పాటు కార్యక్రమాలు అలా నిరంతరాయంగా కొనసాగుతూ ఉండాలి. అందువల్ల పార్టీ ఏర్పాటు అనేటటువంటి దాన్ని 25 ఇయర్స్ అంటే సిల్వర్ జూబ్లీ అనేది ఒక బేస్గా తీసుకుంటూ ఒక సాకు మాత్రమే. పార్టీని ఉత్తేజితం చేయడము, ఉద్యమానికి సిద్ధం చేయడానికి ఈ సిల్వర్ జూబ్లీ అనేదాన్ని ఆధారం చేసుకోవాలి. అందుకు శంకారావంగా ఏప్రిల్ 27న సమావేశం, భారీ బహిరంగ సమావేశాన్ని నిర్వహించాలి లక్షల మందితో. తర్వాత ఏడాది పాటు పార్టీకి సంబంధించినటువంటి చైతన్యం కొనసాగేలాగా ప్రభుత్వంపై పోరాటానికి రాజకీయంగా సిద్ధం చేయడం అనేది లక్ష్యంగా ఉండాలి. అందుకనే ఏడాది పాటు రజతోత్సవాలంటూ పిలుపునిచ్చారని చెప్పాలి. అందువల్ల ఒక మీటింగ్లో కానీ, ఒక బహిరంగ సభతో కానీ పక్కన పెట్టకుండా పార్టీని చైతన్యపరచడం అనేటటువంటిది యాజిటేషన్ మోడ్లోకి తీసుకెళ్లడం అనేది లక్ష్యంగా ఏడాది పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి మీరు అన్నారు హరీష్ రావు గారికి పార్టీ నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నారని చెప్పి. ఆల్రెడీ కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నారు. మరి హరీష్ రావుకి ఇవ్వడానికి కారణాలు ఏమై ఉంటాయి? దీని వెనక ఏమైనా మతలబు ఉందా? నిజానికి మనం చెప్తాం కృష్ణార్జునులు కలిస్తేనే యుద్ధంలో విజయం అనేటటువంటిది. అలాగా కేటీఆర్ చాలా కీలకంగా చాలా కాలం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, లోక్సభ ఎన్నికల్లో కానీ ఆయనే దాదాపు కేసీఆర్ వెనకే ఉంటూ కేటీఆర్ బాధ్యతలు తీసుకుంటూ అభ్యర్థుల ఎంపిక ఫైనల్ ముద్ర అయితే కేసీఆర్ వేశారు. కానీ అభ్యర్థులతోటి చర్చలు కానీ, ఆ స్ట్రాటజీస్ జనాల్లోకి పంపడం కానీ, కార్యకర్తలకు సంబంధించినటువంటి నిధుల సమీకరణ కానీ, ఇవన్నీ కూడా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా చూశారు. అయితే ఇక్కడ చూస్తే కనుక హరీష్ రావు పాత్ర ఏంటి అనే ప్రశ్న బీఆర్ఎస్లో ఉంది. అందులోనే హరీష్ రావు చాలా సందర్భాల్లో ఆయన సంక్షోభ సమయాలు ఏర్పడినప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్కి ఆయన చాలా కీలకమని పార్టీ వర్గాలు చెప్తూ ఉంటాయి. అంతేకాకుండా ఏదైనా ఉప ఎన్నికలు వచ్చినా, ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు కూడా హరీష్ రావు స్ట్రాటజీస్ కానీ, కార్యకర్తలతో సమావేశం అయ్యేటటువంటిది కానీ వేరే రకంగా ఉంటుంది. అంటే ఆ మాస్ ఇమేజ్ ఉంటుంది. కేటీఆర్కి ఎక్కువ అర్బనైజ్డ్ ఇమేజ్, అంటే నగరీకరణ, ఆయన అర్బనైజ్డ్ ఇమేజ్తో ఉంటారు. సోషల్ మీడియా ఇతరత్ర అటువంటి అంశాల్లో ఎక్కువ ఉంటే క్యాడర్కి ఏం కావాలి, క్యాడర్తో ఎలా మమేకం అవ్వాలి, ప్రజలతోటి ఎలా మమేకం అవ్వాలి, ఇలాంటి విషయాల్లో హరీష్ రావు ముద్ర చాలా బలంగా ఉంటుందని పార్టీ చెప్తూ ఉంటుంది. అటువంటి హరీష్ రావుని తురుపుముక్కగా ఉండాల్సినటువంటి హరీష్ రావుని పూర్తి స్థాయిలో వినియోగించుకోవటం లేదనే భావన కూడా ఉంది. కేటీఆర్ ఎలాగూ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఉద్యమాలు, ఇప్పుడు ఇటీవల మనం చూసాము రైతు నిరసన, ఇలాంటి దాంట్లో ఉద్యమాలకి సంబంధించి కేటీఆర్ బాధ్యత తీసుకుంటున్నారు. కానీ పార్టీ నిర్మాణం చేయాలంటే గ్రామ స్థాయి నుంచి ఎవరు ఎలా పనిచేస్తున్నారు, ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలి, వాళ్ళని చైతన్యపరచడం ఎలాగా, ఎవరిని బాధ్యతల్లో తీసుకోవాలి, ఇవన్నీ చాలా కీలకం. అంటే క్యాడర్ తోటి చాలా సుదీర్ఘమైనటువంటి అనుబంధం ఉండాలి, వాళ్ళని అసెస్ చేయగలగాలి. సంస్థాగత నిర్మాణం అంటే పార్టీ బలహీనంగా ఉంది, అది మనం ఒప్పుకొని తీరాల్సిందే. అంటే అటు కాంగ్రెస్తో కానీ, అధికారంలో ఉన్న లేకపోయినా భారతీయ జనతా పార్టీతో కానీ పోలిస్తే ఈ పార్టీకి ఉద్యమం జరిపినప్పుడు అవసరం లేకపోయింది. అధికారంలోకి వచ్చినప్పుడు కూడా పార్టీకి, బీఆర్ఎస్కి సంస్థాగత నిర్మాణం అవసరం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయంగా నిరంతరము ప్రభుత్వం మీద పోరాటం చేయాలంటే పార్టీ అనుబంధ విభాగాలు, విద్యార్థి, మహిళ, రైతు, అన్ని అనుబంధ విభాగాలని బలంగా ఉండాలి. ప్రతి పార్టీ నాయకత్వం పిలిపిస్తే వీళ్ళంతా స్పందించి ప్రజల్లోకి వెళ్ళాలి. అందుకు అవసరమైనటువంటి సంస్థాగత నిర్మాణం, పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్మాణం చేయడానికి సంస్థాగతమైనటువంటి నిర్మాణ బాధ్యతల్ని హరీష్ రావుకి అప్పగించారు. ఇది సముచితమైనటువంటి అవసరమైనటువంటి చర్యగానే చూడాలి. అంతేకాకుండా
కేటీఆర్ తోటి సమవుజ్జిగా ఉండేటటువంటి హరీష్ రావు కూడా ఆల్మోస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రకంగా అయితే పనిచేస్తారో అనుబంధ విభాగాలు పార్టీ సంస్థాగత నిర్మాణం ఇన్స్టిట్యూషనలైజ్డ్గా పార్టీని నిర్మించడం అనేది కూడా చాలా కీలకం. అందువల్ల పార్టీతో మమేకమయ్యి కార్యకర్తలతో అనుబంధం ఉండి నియోజకవర్గాల్లో ఏ నాయకుడు ఎలా పనిచేస్తాడో తెలుసున్నటువంటి హరీష్ రావుని ఈ సంస్థాగత నిర్మాణ బాధ్యతలు ఇవ్వడం అనేది పార్టీ పునరుజ్జీవనానికి చాలా ఉపయోగపడుతుందని కేసీఆర్కి తెలుసు. హరీష్ రావుకు ఉండేటటువంటి బలము అవన్నీ కేసీఆర్కి తెలుసు కాబట్టి ఈ సంక్షోభ సమయంలో హరీష్ రావు అయితే సంస్థాగత నిర్మాణాన్ని కేవలం మీడియాకో సోషల్ మీడియాకో ప్లాట్ఫామ్కే పరిమితం చేయకుండా గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టానికి అవసరమైనటువంటి యాక్షన్ ప్లాన్ని అతను సమర్థంగా అమలు చేయగలడు అని నమ్మడం వల్లే ఆ సమర్థవంతమైనటువంటి బాధ్యతని హరీష్ రావుని ఎంచుకున్నట్టుగా మనం అంచనా వేసుకోవాలి. ఒకటి నిన్న జరిగిన పార్టీ మీటింగ్లో చంద్రబాబు పేరు కూడా ప్రస్తావించారని చెప్పారు. అసలు తెలంగాణకి సంబంధం లేని చంద్రబాబు పేరు ఎందుకు ప్రస్తావించుంటారు? నిజానికి చంద్రబాబుని అంటే మనం మరో రకంగా చెప్పాలంటే చంద్రబాబు కేసీఆర్ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీలో 16 ఏళ్ళు పనిచేశారు. చంద్రబాబు నాయుడు ఇందిరా కాంగ్రెస్ తరపున ఎన్నికై 82 ఎన్నికల్లో అయితే ఆయన తెలుగుదేశంలో లేడు. తర్వాత 84 ఉద్యమం తర్వాత తెలుగుదేశంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత చాలా కీలకమైనటువంటి పాత్రలోకి చంద్రబాబు నాయుడు గారు. ఇంచుమించు ఆ సమయంలోనే ఈయన కూడా కేసీఆర్ కూడా తెలుగుదేశం పార్టీలో ప్రవేశించారు. వీళ్ళిద్దరూ చాలా బలమైనటువంటి అనుబంధంతో 2001 వరకు అంటే కేసీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేసే వరకు 16 ఏళ్ల పాటు ఇద్దరు కలిసి నడిచారు. ఒక రకంగా చెప్పాలంటే అపూర్వ సహోదరులు అని అనుకోవాలి. ఎందుకంటే వీళ్ళ యొక్క బలాలు బలహీనతలు ఒకరికి తెలుసు. మనకి స్పష్టంగా అంచనాలు అయితే లేవు, కానీ తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు బాధ్యతల నుంచి దింపేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులకి ద్వితీయ శ్రేణి కార్యకర్తలకి వీళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చినప్పుడు కూడా కేసీఆర్ సేవలు అంటే కేసీఆర్ పొలిటికల్గా ఒక మాస్టర్ పీస్ అంటే ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి, ఎలాగ ప్రజలను చైతన్యపరచాలి, ఇవన్నీ కేసీఆర్కి తెలిసినట్లుగా ఎవరికి తెలియదు. అందువల్ల కేసీఆర్ ఆధ్వర్యంలోనే తెలుగుదేశం పార్టీలో నాయకులకి అంటే ద్వితీయ శ్రేణి నాయకత్వానికి శిక్షణ ఇప్పించారు చంద్రబాబు నాయుడు అని కూడా చెప్తారు. అందువల్ల కేసీఆర్కి తొలిసారిగా మంత్రి పదవి కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు ఒక రకంగా కేసీఆర్కి లక్కీ మాస్కట్గా చూడాలి. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీలో వాళ్ళు కూడా మనకు ఒకసారి అనుకోని అదృష్టంగా లభిస్తూ ఉంటారు. ప్రతి సంక్షోభ సమయంలోని కేసీఆర్కి చంద్రబాబు నాయుడు వినియోగపడ్డారు. అంటే రాజకీయ ప్రత్యర్థి, కానీ తను విజయం సాధించడానికి అవసరమైనటువంటి సందర్భంలో ప్రయోగించదగినటువంటి ఒక అస్త్రంగా చంద్రబాబు నాయుడు ఉపయోగపడ్డాడనే చెప్పాల్సి ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు వీళ్ళంతా ఆధ్వర్యంలో ఉన్నప్పుడు నిజానికి 2009లో మహాకూటమి పెట్టుకుని కేసీఆర్ ఎన్నికల పోరాటానికి వెళ్ళడం మనకు తెలుసు. అవసరమైనటువంటి సందర్భం. తర్వాత 2014లో మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెజారిటీ చాలా థిన్ మెజారిటీ ఉన్నప్పుడు 63 సీట్లతోటి అధికారంలోకి వచ్చిన సందర్భాల్లో కేసీఆర్ నిజానికి హైదరాబాద్ అనేది గుండెకాయ. దీనికి అసలు ఇష్యూవే వివాదమే, రాష్ట్ర విభజనకు వివాదమే హైదరాబాద్ ఉండాలా లేదని. అటువంటి అప్పుడు ఈ హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలుగుదేశం ఘనమైన విజయాన్ని సాధించింది. 15 సీట్లు తెలుగుదేశానికి రావడము బీజేపీకి దీనికి కలిపి అంటే హైదరాబాద్ మీద రాజకీయంగా పట్టు మాత్రము బీజేపీ తెలుగుదేశంకి అత్యధిక సీట్లు వచ్చింది. బీఆర్ఎస్ గ్రామ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు సాధించింది. అటువంటి అప్పుడు హైదరాబాద్ మీద రాజకీయ ఆధిపత్యం లేకుండా రాష్ట్రం మీద రాజకీయ స్థిరత్వం సాధించడం కష్టం అనేది కేసీఆర్కి తెలుసు. ఆ సందర్భంలోనే నిజానికి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక రాజకీయ తప్పిదము, రాజకీయ పొరపాటు, రాజకీయ తప్పిదము అంచనా వల్ల అందులోని సెక్షన్ 8 అంటూ హైదరాబాద్ మీద ఇంచుమించు కొంత ప్రాంతం మీద గవర్నర్కి అధికారాలు ఉండడం, ఇవన్నీ పొలిటికల్గా ఒక ఇన్స్టెబిలిటీకి పూర్తి స్థాయి రాజకీయ స్థిరత్వం తెలంగాణ ప్రభుత్వానికి రాని పరిస్థితులు ఉండేవి. అందులోని చంద్రబాబు నాయుడు అప్పట్లో ఇచ్చినటువంటి స్టేట్మెంటు, నేను తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చే వరకు కూడా హైదరాబాద్ను ఖాళీ చేయను, హైదరాబాద్ నుంచి వెళ్ళను అనేటటువంటి ఒక స్టేట్మెంటు చంద్రబాబు నాయుడు. అంటే సైబరాబాద్ నిర్మాణంలో చంద్రబాబు చాలా కీలకమై ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్యమంత్రిగా అక్కడి ప్రజల్ని ఎన్నుకున్న తర్వాత మళ్ళీ వేరే ప్రాంతం మీద ఇప్పుడు మన బిడ్డలను పెంచిన తర్వాత వాళ్ళని పెంచి పెద్ద చేయడం వరకు మన బాధ్యత ఉంటుంది తప్ప వాళ్ళు పెరిగిన తర్వాత మాకు అధికారం ఉంది వాళ్ళ మీద అనుకోవడం అనేది ఒక మూర్ఖత్వం. వాళ్ళని మొత్తం కంట్రోల్
ప్రయత్నాలు చేయాలని. అలాగే హైదరాబాద్ నిర్మాణంలో బాధ్యత వహించి ఉండండి. హైదరాబాద్ పర్టికులర్లీ ఐటీ టెక్నాలజీకి సంబంధించి ఆయన అభివృద్ధిలో భాగస్వామి, అందులో ఎవరు కాదనలేరు. కానీ ఈ హైదరాబాదు నేనే నిర్మాణం చేశాను, హైదరాబాద్ మీదలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెస్తాను, ఇలాంటి కొంచెం దుందుడుకు రాజకీయ వ్యవహారాల్లో చంద్రబాబు చొరవ చూపడంతో ఆ సమయంలో నిజానికి హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు తిష్ట వేసి ఉన్నంతకాలం ఇక్కడ ఉమ్మడిగా ఉమ్మడి రాజధానిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం రెండు కొనసాగినంతకాలము, మరి పైపెచ్చి 20-25 లక్షల మంది సెటిలర్స్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కనుక వాళ్ళ యొక్క ప్రభావము, వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్థిరపడాలి, తన రాజకీయ అధికారం స్థిరపడాలంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి పరిపాలన సాగించినంతకాలం అది సాధ్యం కాదు, చాలా సెన్సిటివ్గా ఉంటుందని కేసీఆర్ గ్రహించారు. ఈ లోపలనే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వీళ్ళంతా కూడా వ్యూహాత్మకమైనటువంటి తప్పిదం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరికి డబ్బులు ఓటుకు నోటు కేసు తెచ్చిపెట్టుకోవడంతో చట్టపరంగా వాళ్ళని బిగించి, అంటే మనకి బ్యాక్ డోర్ డిప్లొమసీ చాలా జరిగింది. ఆ కేసులు పెడతామంటాం, బ్రహ్మ కూడా చంద్రబాబు నాయుడిని తప్పించలేరు, రాజకీయంగా జైలుకు పంపుతామంటాం, ఇవన్నిటి నేపథ్యంలో బ్యాక్ డోర్ పాలసీలో అనేక రకాలైనటువంటి చర్చలు జరపడము, అమరావతికి వెళ్ళిపోవాలి తప్పనేటువంటి ఒక రాజకీయ అనివార్యత చంద్రబాబు నాయుడుకి ఏర్పడింది. ఇది కేసీఆర్ చేసినటువంటి చాలా, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నిజానికి ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు ఉండే అవకాశం ఉన్నా చంద్రబాబు చేసినటువంటి తప్పిదం వల్ల జైలుకు పంపుతాననేటటువంటి చట్టబద్ధమైనటువంటి కేసులు పెడతాను, ఆడియో టేపుల్ని ఫోరెన్సిక్ లాగా పంపించడం, దీని నేపథ్యంలో కేంద్ర నాయకత్వం బీజేపీ కలుగజేసుకోవడం, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడ నుంచి అమరావతి రాజధాని అంటూ వెళ్ళిపోక తప్పని పరిస్థితి. ఆ తర్వాత కేసీఆర్ హైదరాబాద్ నగరం మీద రాజకీయంగా కూడా పట్టు సాధించడము, ఇక్కడ ఉండేటటువంటి సెటిలర్లు కానీ ఇతరులు కానీ తెలుగుదేశం వల్ల తమకు రక్షణ లేదంటూ టీఆర్ఎస్కి మద్దతుదారులుగా మారడము, టీఆర్ఎస్ హైదరాబాద్ సహా అన్నిటి మీద రాజకీయ పట్టును సాధించింది. మనం చూసాం, మనం 2023 ఎన్నికల్లో కూడా మిగిలిన గ్రామ ప్రాంతాలన్నింటిలోని కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ఇవన్నీ కూడా 19 స్థానాలు బీఆర్ఎస్కి ఆధిక్యం వచ్చింది. అంటే బీఆర్ఎస్ బలపడింది, అంటే నగరంలో గతంలో తెలుగుదేశం పార్టీ బలాన్ని బీఆర్ఎస్ తీసేసుకుంది. ఈ రకంగా చూస్తే చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పిదాలు ఇవన్నీ కూడా కేసీఆర్కి అడ్వాంటేజ్ కలిసి వచ్చాయి. అందువల్ల అక్కడ కూడా చంద్రబాబు నాయుడు లక్కీ మస్కట్గా మారాడు. హైదరాబాద్ మీద రాజకీయంగా బీఆర్ఎస్ పట్టు సాధించడానికి సాధ్యపడింది. 2018 ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిజానికి బీఆర్ఎస్ కొంత బలహీనపడింది, కాంగ్రెస్ పుంజుకుంది అనేటటువంటి నేపథ్యంలో ఎన్నికలు జరిగాయి. కానీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడంతో మళ్ళీ వలసవాదం రాబోతుంది. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ను గుప్పెట్లో పెట్టుకుని తెలంగాణ సమాజం మీద ఆధిక్యాన్ని సాధిస్తాడు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అప్పటికి ఈ తెలంగాణ సమాజం మీద ఆధిక్యాన్ని చేస్తాడంటూ ఒక సెంటిమెంట్ని రేకెత్తించడానికి చంద్రబాబు నాయుడిని ఒక లక్కీ మస్కట్గా ప్రత్యర్థి పక్షంలో, అంటే కాంగ్రెస్తో జతకూడి పోటీ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని వ్యూహాత్మకంగా అప్పుడు కూడా 2018 ఎన్నికల్లో కూడా ఒక బూచి, చంద్రబాబు వస్తున్నాడు, కాంగ్రెస్ వాళ్ళు ఆయన గుప్పట్లోకి వెళ్ళిపోయారు, తెలంగాణ సమాజానికి అన్యాయం జరుగుతుంది, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తెలంగాణకి సంబంధించిన నీళ్లు, ఇంకా అనేక అంశాలు ఉమ్మడి రాష్ట్ర విభజనకు సంబంధించినవి ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్కి కనుక పట్టం కడితే మళ్ళీ తెలంగాణ ప్రజల ఘోష ఎవరు పట్టించుకోరు అనేటటువంటి ఒక పొలిటికల్ టూల్ని బయటకు తీసి చంద్రబాబు నాయుడిని అప్పుడు కూడా అస్త్రంగా 2018లో కూడా వినియోగించడంతో దాదాపు 5-6% ఓట్లు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపాయి అనేటటువంటి అంచనాలు ఉన్నాయి. ఆ రకంగా చంద్రబాబు నాయుడు 2018లో కూడా స్ట్రాటజిక్గా ఉపయోగపడ్డాడు మస్కట్గా, అంటే ప్రత్యర్థి మస్కట్గా. కానీ 2023 ఎన్నికలకు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు అందుకే దాదాపు ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉండడం అనేది జరిగింది. అందువల్ల కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ అనేది ముఖాముఖి పోటీ జరగాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అందువల్ల చంద్రబాబు నాయుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలో లేడు. అందువల్ల ఆ రకంగా 23 ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు నాయుడు కేసీఆర్కి ఏ రకంగానూ ఉపయోగపడలేదు. అందువల్ల కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. కానీ చంద్రబాబు నాయుడికి సెటిలర్స్ ఓటర్స్గా ఉంటారనుకున్నటువంటి వాళ్ళంతా మాత్రం బీఆర్ఎస్కి ఓట్లు వేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల బీఆర్ఎస్ బలమైనటువంటి ఆధిక్యాన్ని సాధించగలిగింది. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. ఇక్కడ పార్టీ ఏమో కొంత కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటుంది. చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి మా తెలంగాణ ముఖ్యమంత్రికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గురు శిష్యులు అనేటటువంటి సెంటిమెంట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ని ఎదుర్కోవడానికి, రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు
ని మస్కట్గా తీస్తే రాజకీయ చైతన్యం వస్తుంది, తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ రగులుతుంది, ఆంధ్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా యాంటీ సెంటిమెంట్ పనిచేస్తుంది, రేవంత్ రెడ్డిని కూడా డిఫేమ్ చేయడానికి, రేవంత్ రెడ్డి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి, అదే సమయంలో ఆంధ్ర తెలంగాణ అనేటటువంటి హక్కుల విషయం వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ని అటు చంద్రబాబు నాయుడిని చూపించడం ద్వారా పార్టీలో ఉండేటటువంటి ఉత్తేజనం పోవచ్చు, తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ని రాకెత్తించవచ్చు. అందువల్ల ఇప్పుడు కూడా మళ్ళీ మరోసారి చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక లక్కీ మస్కట్ని తీసి ప్రయోగించడానికి ఆయన సిద్ధమైనట్లుగానే వ్యూహాత్మకమైనటువంటి పంతాలు ఆయన చంద్రబాబు నాయుడిని బయటికి తీసుకొచ్చినట్లుగా మనం చెప్పాల్సి ఉంటుంది. అందులోని చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల కాలంలో చూస్తే కనుక మళ్ళీ తెలంగాణలో మనం అధికారంలోకి వస్తాం, తెలంగాణలో మళ్ళీ మనం పోటీ చేయాలి, ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. నిజానికి తెలంగాణ ప్రజల్లో ఒక 5-6% మంది ఒకవేళ తెలుగుదేశం కోర్ పోటీ చేసినా కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి రావడం కానీ, తెలంగాణలో పరిపాలనకు సంబంధించినటువంటి విషయంలో కీలకం కావడం కానీ సాధ్యం కాదు. ఎందుకంటే 2 రాష్ట్రాలు, ఇదేం జాతీయ పార్టీ కాదు. బీజేపీ కాంగ్రెస్కి ఉన్న అడ్వాంటేజ్ తెలుగుదేశానికి ఉండదు. అయినా కూడా చంద్రబాబు నాయుడికి ఆశలు పెరగడం అనేది, చంద్రబాబు నాయుడికి హైదరాబాద్ మీద తెలంగాణ మీద ఎంత ఆశ పెరిగితే అంత కేసీఆర్కి అడ్వాంటేజ్. అది మళ్ళీ మరోసారి ఆ సెంటిమెంట్ని రేకెత్తించడం ద్వారా, చంద్రబాబు నాయుడిని ప్రయోగించడం ద్వారా ప్రజల్లో తెలంగాణ ఆత్మాభిమానము, తెలంగాణ అస్తిత్వవాదము, తెలంగాణ ప్రజల యొక్క ప్రగతి జరగాలంటే కనుక ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి చంద్రబాబు నాయుడు తెలంగాణ వ్యవహారాల్లో ఏమాత్రం జోక్యం చేసుకున్నా నష్టపోతాము. అందుకు గాను తెలంగాణకి ప్రాతినిధ్యం వహించేటటువంటి బీఆర్ఎస్ని ఎన్నుకోండి అనేటటువంటి ఒక సంకేతాన్ని ప్రజల్లోకి పంపడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు అనేటటువంటి మస్కట్ని బయటికి తీసినట్లుగా మనం భావించుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫస్ట్ టైమే కదా సార్ ఈయన తెలంగాణ భవన్కి వెళ్ళడం? గతంలో కూడా 1-2 సందర్భాల్లో వెళ్ళారు, కానీ అది చాలా కాలం అయిపోయింది. ఎందుకంటే 7 నెలల తర్వాత మళ్ళీ మరోసారి ఆయన వెళ్ళారు. ఈ సందర్భంలో కూడా పార్టీ, ఎందుకంటే స్థానిక ఎన్నికలైనటువంటి రాబోతున్నాయి, రజోత్సవం అనేది జరగబోతుంది, పార్టీ సంస్థాగతంగా నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది, యాజిటేషనల్ పాత్రలో ముందుకు వెళ్ళడానికి గాను కేడర్కు దిశానిర్దేశం చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం 3 నెలల కాలంలోని కాంగ్రెస్ పాలన డీపెస్ట్గా స్టడీ చేసిన తర్వాత ఏ అంశాల మీద మనం పోరాటం చేయొచ్చు అనే విషయంలో కూడా కేసీఆర్ ఇప్పటికీ ఒక స్పష్టత వచ్చాడు. ఒకవైపు అసంతృప్తి ప్రగులుతుంది ప్రభుత్వం మీద. ఈ అన్ని అంశాలని తీసుకుంటూ పార్టీకి ఇప్పుడు దిశానిర్దేశం చేయాలనే లక్ష్యంతో ఆయన పార్టీ భవన్లో అడుగుపెట్టినట్లుగా మనం చెప్పాలి. ఇంకా అంటే ముహూర్తం సిద్ధమైపోయింది, ఇంకా తాను రంగంలో దిగాలనే ఉద్దేశంతో దీన్ని నిర్ణయం తీసుకున్నట్లుగా మనం చెప్పాలి. అదే ఇప్పుడు తను రంగంలో దిగుతున్నారని మీరు అన్నారు. సో ఇది పొలిటికల్ అట్మాస్ఫియర్పై ఎలాంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా. ఎందుకంటే కేటీఆర్, హరీష్ రావు చాలా కాలం నుంచి పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొల్పిన మరుసటి రోజు నుంచి కూడా వీళ్ళు పోరాటం చేస్తున్నారు. కానీ 1-2 సందర్భాల్లో అసెంబ్లీలో కేసీఆర్ కనిపించడం కానీ ఆయనకు అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా ఏం ఆసక్తి కనపరచడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ అనూహ్యమైనటువంటి సెట్ బ్యాక్, ఎదురు దెబ్బ తినడం వల్ల కొంతకాలం పాటు ఆయన మౌనంగా కూడా ఉన్నారు, ఏమీ ఆలోచన కూడా చేయలేదనే పార్టీ వర్గాలు చెప్తూ ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో ఆయనకి అనేక రకాలైనటువంటి అస్త్రాలు అంది వస్తున్నాయి. ఏంటంటే కుల గణనలో విషయంలో కావచ్చు, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో కావచ్చు, హైడ్రా విషయంలో కావచ్చు, సంక్షేమ పథకాల మీద ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి పూర్తి స్థాయి అమలు చేయకపోవడం కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు ఇలాంటి పథకాల అమల్లో లోపాలు కావచ్చు, ఇవన్నిటిని స్టడీ చేసిన తర్వాత ఇక అందులోని ఇటీవల కాలంలో ఎమ్మెల్యేలు పార్టీ జంప్ చేసినటువంటి ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం కావచ్చు, స్థానిక ఎన్నికలు, వీటన్నిటి నేపథ్యంలో ఇంకా రంగం అంటే ఇప్పుడు పార్టీ పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక కాంగ్రెస్ను ఓడించడం కానీ ఎదిరించడం కానీ పెద్ద కష్టం కాదు అనే నమ్మకానికి వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు తాను గైడెన్స్ ఇవ్వాలి. గైడెన్స్ ఇవ్వడం కేటీఆర్, హరీష్ రావులు ఇప్పటికే తిరుగుతున్నారు. కానీ పార్టీ అధినేతగా పెద్దగా పార్టీ అంటే తెలంగాణ ఉద్యమానికి ఒక సింబల్గా ఉన్నటువంటి తాను రంగంలోకి దిగి కేడర్ని ఉత్తేజితం చేయడం, ప్రజల్ని మేల్కొల్పడం అనేది చెయ్యాలి. అందుకు గాను రంగప్రవేశం చేశారు. అందువల్ల ఖచ్చితంగా పొలిటికల్ అట్మాస్ఫియర్ అనేది మారుతుంది. నిన్నే చూసాం మనము. ఏంటంటే కేసీఆర్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన పొలిటికల్ స్టార్.
నిజానికి చాలామంది రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు. నిజానికి చంద్రబాబు నాయుడిని తీసుకుందాం. చంద్రబాబు నాయుడు నిరంతరం ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు, గంటల తరబడి మాట్లాడతారు. కానీ దానికి సంబంధించినటువంటి ప్రకంపనలు ఏమి పెద్దగా కనిపించే రొటీన్గా జరుగుతాయి. ఆయన మీడియాను కూడా సెన్సిటివ్గా. అదే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టగానే మీడియా 2 గంటలైనా 3 గంటలైనా లైవ్ ఇస్తుంది. ప్రజలు కూడా లక్షల మంది అలా చూస్తారు. పొలిటికల్ నాయకులకి, రాజకీయ నాయకులకి ఆ స్టేచర్ అనేది తక్కువ. ఈయన 3 నెలలకు 4 నెలలకు పెట్టినా సరే మొత్తం అంతా కూడా మీడియా కాన్సన్ట్రేషన్ అంతా ఆయన మీద ఉంటుంది. 2 గంటలు మీడియాతో మాట్లాడారంటే మీడియాను కంట్రోల్ చేస్తూ, అంటే నిజానికి మీడియా కూడా అప్రమత్తంగా ఉంటుంది, ఆచితూచి. అదే చంద్రబాబు నాయుడు ఇతర నాయకుల దగ్గర అయితే మీడియా వాళ్ళని దాడి చేయొచ్చు, వాళ్ళని ప్రశ్నించవచ్చు, ఒక మంచి అవకాశం దొరికింది. కానీ కేసీఆర్ ప్రెస్ మీట్లో వాళ్ళని చాలా అప్రమత్తంగా ఉంటారు. ఏదైనా ప్రశ్న అడగాలంటే సంశయించే పరిస్థితుల్లో కంట్రోల్ చేస్తూనే ఆయన సమావేశం చేస్తారు. కొన్ని లక్షల మంది టీఆర్పీ రేటింగ్ చూసినా మనము కేసీఆర్ మీటింగ్ అనేటప్పటికీ మీడియా కూడా ఉత్తేజితంగా ఉంటుంది. తర్వాత లక్షల మంది చూస్తారు. మనకి 2 రాష్ట్రాలను పోల్చుకుంటే కనుక ఒక పవన్ కళ్యాణ్కి కూడా ఇలా రేటింగ్ వస్తూ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ సినిమా స్టార్. నిజానికి ముందుగా రాజకీయ నాయకుడిగా కంటే కూడా ఆయనకి కొన్ని లక్షల మంది అభిమానులు ఉంటారు కనుక ఆ సినిమా స్టార్ నుంచి వచ్చినటువంటి ఇమేజ్ దృష్ట్యా ఆ మీడియాలో ఆ యుపర్యం ఉంటుంది. కానీ అటు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మీటింగ్లు పెట్టినప్పటికీ అంత స్థాయిలో ఆదరణ కానీ మీడియాలో కనిపించదు. కానీ పొలిటికల్ స్టార్ అయినప్పటికీ కూడా ఉద్యమ స్థాయి నుంచి వచ్చినటువంటి నేపథ్యము, తర్వాత ఆయన ఆ భాష కానీ ప్రజలను ఆకట్టుకునే విధానం కానీ ప్రజలలోకి వెళ్ళిపోయే విధంగా ఉండడం కానీ ఆ ప్రసంగాలు కానీ వీటన్నిటి ద్వారా ఒక పొలిటికల్ స్టార్గా ఉంటాడు కనుక ఖచ్చితంగా కేసీఆర్ రంగంలోకి వచ్చాడు అంటే ఆ అట్మాస్ఫియర్ మారిపోతుంది. ఇంకా తాడో పేడో తేల్చుకునేటటువంటి వాతావరణం ఉంటుంది. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి రాజకీయ హెచ్చరిక. అలర్ట్ కావాల్సి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ. అలర్ట్ కాక తప్పనటువంటి పొలిటికల్ కంపల్షన్ని కేసీఆర్ రంగంలోకి దిగడం ద్వారా హెచ్చరిక రూపంలోనే ఇచ్చాడని మనం అర్థం చేసుకోవాలి.